నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. డ్రెస్సింగ్ రూమ్ లో సిగరెట్ తాగుతూ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అడ్డంగా బుక్ అయ్యాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగుతూ కనిపించాడు. రాజస్థాన్ చేజింగ్ చేస్తూ ఉండగా 16వ ఓవర్ సమయంలో ధ్రువ్ జురేల్, యశస్వి జైస్వాల్ పక్కన ఉండగానే పరాగ్ సిగరెట్ ని పీలుస్తూ బ్రాడ్కాస్ట్ కెమెరాకి చిక్కాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్ లో 16 బాల్స్ లో 29 రన్స్ చేసి అవుట్ అయిన పరాగ్ డ్రెస్సింగ్ రూమ్స్ చేరుకున్నాక వేపింగ్ చేస్తున్నట్లు కెమెరాకు దొరికిపోయారు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం స్టేడియంలో డ్రెస్సింగ్ రూముల్లో స్మోకింగ్ చేయకూడదు. మరోవైపు 2019 నుంచి భారత్ లో ఎలక్ట్రానిక్ సిగరెట్ల అమ్మకం, వాడకంపై నిషేధం ఉంది. ఒకవేళ రియాన్ పరాగ్ ఈ సిగరెట్ తాగాడని తేలితే ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం 2019 కింద అతడికి శిక్ష పడే అవకాశం ఉంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. అంతకుముందే ఈ ఘటనపై బీసీసీఐ విచారణ చేపట్టి పరాగ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ చెన్నై టీం కి వెళ్లటంతో పరాగ్ స్ట్రగుల్స్ లో ఉన్నాడు. నిలకడలేని బ్యాటింగ్ తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఐపీఎల్ లో 7 ఇన్నింగ్స్ లో కేవలం 81 రన్స్ మాత్రమే చేశాడు. అయితే మంగళవారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 222 రన్స్ చేసి పంజాబ్ కింగ్స్ పై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. రాజస్థాన్ ప్లేయర్లు మేనేజ్మెంట్ కాంట్రవర్సీలో చిక్కుకోవటం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే టీం మేనేజర్ రోమీ భిండర్ పై ₹1,00,000 జరిమానా విధించారు. బెంగళూరుతో మ్యాచ్ లో మొబైల్ ఫోన్ వాడినందుకు ఫైన్ ని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు పరాగ్ వేపింగ్ చేస్తూ దొరికిపోవడంపై నెటిజన్స్ ఫుల్ ట్రోలింగ్ చేస్తున్నారు. గేమ్ మీద కాన్సంట్రేట్ చేయమంటే ఇదేంటి భయ్యా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.